హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వచ్చేసరికి మా అమ్మాయిది యాషి అక్షరాభ్యాసం అండి. అక్షరాభ్యాసం ఎక్కడ చేయించాము అనేది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మాయికి ఈ జూలైకి 3 కంప్లీట్ అయ్యి 4 వచ్చేస్తాయి అనమాట. అందుకే అని చెప్పి అక్షరాభ్యాసం అయితే చేయిస్తున్నాము. 3వ సంవత్సరాన్ని అక్షరాభ్యాసం చేయించకపోతే మళ్ళీ 5ని చేయించాలండి. అప్పటి వరకు స్కూల్కి అయితే వెళ్ళడానికి ఉండదన్నమాట. అందుకని చెప్పి ముందు రోజు వెళ్ళి పూజకు కావాల్సిన సామాగ్రి, అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకుని వచ్చారండి. ఇదిగోండి స్లేటు, బుక్స్, పిల్లలకి చాక్లెట్స్, దేవుడికి కావాల్సిన పూజ ఐటమ్స్ కూడా ముందు రోజు వెళ్ళి అయితే తీసుకొచ్చారండి. ఇంకా మా అమ్మాయి అక్షరాభ్యాసం వచ్చేసరికి మార్నింగ్ 6:56కి అయితే వచ్చిందనమాట. ఇంకా మేము మా అమ్మాయికి అక్షరాభ్యాసం చేయించిన టెంపుల్ ఇదేనండి, అమ్మవారి టెంపుల్, కొల్లేరు పెద్దింట్ల అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడికైతే మేము వచ్చేసాము. ఇంకా పంతులు గారు కూడా పూజ అయితే స్టార్ట్ చేసేసారండి. ఇంకా నాకు మా అమ్మాయితో కలిపి అయితే పూజ అయితే చేయించారు. ఇదిగోండి పంతులు గారు అయితే పూజ అయితే చేస్తున్నారనమాట. అక్షరాభ్యాసం చేయించిన టెంపుల్ ఇదిగోండి కొల్లేరు పెద్దింట్ల అమ్మవారి టెంపుల్. చూసారా, వెండి ఆభరణాలతో అమ్మవారు అయితే ఎంత కలకలలు అయితే ఆడుతున్నారో. ఇక్కడ కూడా వచ్చేసరికి గణపతినాథుడు, దుర్గమ్మ, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అమ్మవారు మొత్తం ఈ టెంపుల్లో అయితే ఉంటారనమాట. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు ఆయన చేతులతో మా అమ్మాయితో అక్షరాభ్యాసంతో ఓ నమశివాయ సిద్ధాయ నమః అని అయితే రాయించారనమాట. ఇంతకు యాక్చువల్లీ వచ్చేసరికి అందరూ చాలామంది గుళ్ళోనే అయితే చేయిస్తారండి. ఈ గుడి వచ్చేసరికి చాలా విశాలంగా చాలా బాగుంటుంది అనమాట. మా ఊర్లో వినాయకుడి వారి టెంపుల్ కూడా ఉంది, కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ గుళ్ళో వచ్చేసరికి అందరి దేవుళ్ళు ఈ గుళ్ళోనే ఉంటారండి. గారు కూడా రాయించిన తర్వాత పలకకి అయితే మా అమ్మాయి చేత నా చేత అయితే పూజ అయితే చేయించారండి. చెప్పాను కదా, ఇదే గుళ్ళో సరస్వతీదేవి, లక్ష్మీదేవి అందరు దేవుళ్ళు ఉంటారని. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిన తర్వాత నాతో కూడా అక్షరాభ్యాసం అయితే చేయించారు. అమ్మాయి బాగా చదువుకో అమ్మ, మంచిగా ఉద్యోగం చేసుకో అని చెప్పి నేనైతే మా అమ్మాయితో అక్షరాభ్యాసం అయితే చేయించాను. వెనకాల స్లేటని చూసారు, అదైతే ముందు రోజు అయితే ప్రిపేర్ చేశామండి. రియాన్షి అక్షరాభ్యాసం ఈ 1 2 3 అని. ఇంకా వచ్చేసరికి నాతో అక్షరాభ్యాసం అయిన తర్వాత ఇంకా మా అత్తయ్య, మావయ్య, మా అమ్మ, నాన్న, ఇంకా మా బావగారు, అక్క, ఇంకా బంధుమిత్రులు అందరూ మా అమ్మాయి చేత అయితే అక్షరాభ్యాసం అయితే చేయించారు. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అనమాట. అక్షరాభ్యాసం కంప్లీట్ అయింది మా అమ్మాయికని. అక్షరాభ్యాసాన్ని మా హస్బెండ్కి అయితే వీడియో కాల్ చేసి అయితే చూపించాను అనమాట. ఆయన కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. అక్షరాభ్యాసం చాలా బాగా జరిగింది. అదంతా చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి సరస్వతీదేవికి దండం అయితే పెట్టుకుంటుంది అనమాట. సరస్వతీదేవికి వైట్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి వైట్ను పింక్ లంగా జాకెట్ అయితే తీసుకున్నాను. చాలామంది వచ్చేసరికి ఎల్లో అయితే తీసుకుంటారు. ఇంకా నాకు మ్యాచింగ్ ఎల్లో శారీ ఉందని చెప్పి నేనైతే ఎల్లో శారీ అయితే వేసుకున్నానండి. ఇదిగోండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పి పంతులు గారు అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకురమ్మన్నారు. ఇంకా ఇది వచ్చేసరికి దుర్గమ్మ అమ్మవారు కూడా ఈ టెంపుల్లోనే ఉంటారండి. ఇంకా అందరిదేమో సమక్షంలో, కుటుంబ సమక్షంలో మా అమ్మాయి అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి టెంపుల్ వచ్చేసరికి ఇదనమాట. మా ఊరి కొల్లేరు పెద్దింట్లమ్మ అమ్మవారు టెంపుల్ అయితే ఇదండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూసారా విగ్రహాలు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి విగ్రహాలండి. ఇదిగోని ప్రవేశం అయిన తర్వాత అమ్మవారి దగ్గర, గణపతినాథుడి దగ్గర, సరస్వతీదేవి దగ్గర ప్రతి చోట పూజ అయితే చేయించి ప్రతి చోట అక్షరాభ్యాసం అయితే చేయించారండి పంతులు గారు. ఫైనల్గా అయితే మా అమ్మ అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.